హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. పన్నీర్తో ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లికాడలు కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాను. ఆ నేతిలో ఈ పన్నీర్ వేసి 2 ఎగ్స్ కొట్టి వేయాలి. ఈ ఎగ్స్ ఈ పన్నీరు కలిపి 5 మినిట్స్ వేగనివ్వాలండి సిమ్ములో పెట్టి. బాగా వేగాక ఉప్పు కారం వేయాలి. నేను అన్నం కూడా వండానండి, వండి ఉంచాను రెడీగా ఆ పక్కన పొయ్యి మీద. ఆ వండిన అన్నమే ఇందులో కలిపేసాను అనమాట. మామూలుగా వండుకున్న అన్నమేనది. అలా బాగా వేగాక ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసి బాగా వేగాక బౌల్లోకి తీయాలండి. అన్నీ కలిపి బాగా వేగనిచ్చి బౌల్లోకి తీయాలి. ఇప్పుడు నూనె వేసానండి, మంచి నూనె వేశాను. ఒక 5-6 లవంగాయలు, 2 దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ వేశాను. కొద్దిగా కరివేపాకు వేశాను. జీడిపప్పులు వేయించినప్పుడు నెయ్యి వేశానండి. ఇప్పుడు మామూలు మంచి నూనె వేశాను. ఆ ఉల్లికాడలు కట్ చేసి పెట్టిన ఉల్లికాడలు వేశాను. ఉల్లికాడలు లేకపోతే ఉల్లిపాయ వేసుకోవచ్చండి. నేను ఉల్లికాడలు వేశాను కాబట్టి ఉల్లిపాయ వేయలేదు. చిన్న పొటాటో కట్ చేసి వేశాను. ఒక 4-5 పచ్చిమిర్చి. బాగా వేగాక క్యారెట్ వేశాను 4 ముక్కలు. క్యాప్సికమ్ము ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవే వెయ్యాలి అనేం లేదు. ఏది అవైలబుల్ ఉంటే అవి వేసి చేసుకోవచ్చు. ఉప్పు, చిటికెడు పసుపు. ఆ ఉప్పు అన్నానికి సరిపడా కూడా వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలన్నమాట. కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి మూత పెడితే ఆ ముక్క ఆవిరికి మెత్తబడి తొందరగా వేగుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పన్నీరు కోడిగుడ్డు కలిపి వేయించాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలా వండిన అన్నాన్ని ఇందులో కలిపాను. అంటే నేను 1 గ్లాసు బియ్యానికి సరిపడా అన్నానికని వేశానండి ఆ కొలత. అలా ఆ అన్నం అందులో వేసి బాగా కలిపాక ధనియా పౌడర్ మసాలా వేశాను. వేసి ఈ పన్నీరు కోడిగుడ్డు వేయించి పెట్టాం కదండి, అది కూడా వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ సిమ్ములో పెట్టి ఉంచాలి. అది ఉడికిన అన్నమే కాబట్టి ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. కొత్తిమీర పుదీనా వేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ట్రై చేయండి. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.